బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరనున్నారు సీఎం రేవంత్. మూసీ పునరుజ్జీవం, మెట్రో రైలు విస్తరణపై చర్చించే అవకాశం కూడా ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను మోదీకి వివరించనున్నారు. దాదాపు 6 నెలల తర్వాత మోదీతో సీఎం రేవంత్ భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరనున్నారు సీఎం రేవంత్. మూసీ పునరుజ్జీవం, మెట్రో రైలు విస్తరణపై చర్చించే అవకాశం కూడా ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను మోదీకి వివరించనున్నారు. దాదాపు 6 నెలల తర్వాత మోదీతో సీఎం రేవంత్ భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతా ఉన్నారు. ఉదయం 10:30 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన నివాసంలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ యొక్క భేటీలో ఉండబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్ ఏవైతే అంశాలు ఉన్నాయో వీటిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక 6 నెలల తర్వాత, దాదాపు 6 నెలల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు ఇటీవల ఏదైతే రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఏదైతే ఉందో దీనిపై పూర్తి స్థాయిలో ఒక నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించనున్నారు. ప్రధానంగా అసలు దీనికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ యొక్క ప్రమాద ఘటనపై కూడా పలు వివరాలు ఇప్పటికే వివరించబోతారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలోనే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటనపై పలు వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. తాజాగా మరిన్ని వివరాలు కూడా తెలియజేసే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క భేటీలో మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు పొడిగింపు, అదేవిధంగా రీజనల్ రోడ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఆ నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని కోరే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇంకా పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించి నిధులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని అనుమతుల విషయంలో కావచ్చు అవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించి తొందరగా చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఏదైతే విజ్ఞాపనలు చేస్తారని తెలుస్తా ఉంది. ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా కలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. సాయంత్రం ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే 27వ తేదీన జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రచారం ఏ విధంగా జరిగింది, సో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు అనే దానిపై కూడా అధిష్టానానికి వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటు పిసిసి కార్యవర్గం పూర్తిస్థాయి నియామకం కాలేదు. దానికి సంబంధించి కూడా అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణ ఇంకా కూడా చర్చలు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే నిన్న మనం చూస్తున్నట్టయితే ఢిల్లీ అధికారిక నివాసంలో రాష్ట్ర అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు కూడా చెప్పారు. ఆ యొక్క చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలు ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నారు. వాళ్ళు అంటే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా ఆయన పర్యటనలో బిజీగా గడపబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వీటితో పాటు ఇటు పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సీఎం పర్యటనలో అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.